వారికి స్వాగతం సుస్వాగతం. కాటారం మండల ఆడిన కొంచెం వెనక అన్న మూడు కొంచెం సార్ ఎస్పీ గారు కంటారు కాటారం మండల పిఎస్టీ దుద్దుల సీతారాబాబు గారికి మా అశాంతి వాతావరణంలో దాదాపు 9 సంవత్సరాలు మనం గడిచినాం. ఒక ప్రక్కన ఏ విధంగా మహాత్మా గాంధీ గారు ఏం చెప్పింది, శాంతియుతంగా ప్రజాస్వామిక విధానం నడపాలంటే అశాంతితో, ఆ సందర్భంలో కొన్ని సందర్భాల్లో చూసినాం ఇక్కడ వాతావరణం ఎట్లుండే, అశాంతి మర్డర్లు అన్ని జరుగుతూ ఉన్న సందర్భం. మళ్ళా మహాత్మా గాంధీ ఆలోచన, మహాత్మా గాంధీ గారు ఇచ్చిన మన విలువలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ముందుకు నడవాలని ప్రయత్నం కొనసాగుతాం. ఈరోజు అనేక మంది మరి ఇచ్చిన తీర్పు మేరకు ఒక మార్పు రావాలని మరొకసారి నాకు అవకాశం ఇచ్చారు. మా నాన్నగారు శ్రీపాదరావు గారితో పాటు మరి ఈ ప్రాంతానికి సంబంధించిన మా మిత్రులందరూ కూడా ఒక అవకాశాన్ని ఇచ్చి ముందుకు నడిపే ఒక బాధ్యత పెట్టారు. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, రాజకీయంగా 9 సంవత్సరాల కాలం పాటు ఏ విధంగానైతే ఇక్కడ మా పార్టీకి సంబంధించిన వ్యక్తులను లేకుండా చూడాలని ఆలోచన చేసింది, నాయకత్వం లేకుండా చూడాలని ఆలోచన చేసింది. ఇప్పటికి కూడా అదే గుర్రుతో మంత్రైతే ఏందని ధైర్యం చేసి ముందుకు పోయేటాలు ఉన్నారు. అయినా కానీ భగవంతుడు మా పక్షాన ఉన్నాడు. చట్టం ఉంది, చట్టం నేను నమ్ముకోవాలని మహాత్మా గాంధీ గారు చెప్పింది. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ముందుకెళ్లే కార్యక్రమం చట్టం ప్రకారమే ముందుకు వెళ్తాం, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఈరోజు మహాత్మా గాంధీ గారు మనకి ఇచ్చిన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణతో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. అంటే ఒక ఎక్కడో స్థలం ఏర్పాటు చేయాలని నేను రోజు మాట్లాడుతున్న సబ్ కలెక్టర్తో, మీకు ఎవరు తెలియదు కాదు. ఒక ఎకరం గుర్తింపు చేసే నీడ పక్కన, దాంట్లో ఇంకా 10 రోజుల్లో కూడా ఐటీఐ కేంద్రాన్ని పక్కడబంది బిల్డింగ్స్ తోని అధునాతనమైన పరికరాలతోనే చేస్తాం. ఆ రోజు మనం ఒక భవన నిర్మాణ కార్యక్రమం చేసినాం యూత్ సర్వీసెస్ కింద. ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ అయిన దాంట్లో ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి ఎవరైనా రావాలన్నా ఇక్కడ ఉండి ప్రయత్నం చేయాలంటే ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే మన దగ్గర హోటళ్ళు ఉండటానికి లాడ్జిలు, దానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఈరోజు మళ్ళా తిరిగి ఈరోజు మీ అందరూ చూస్తూ ఉన్నారు, ఎక్కడో నడిచేది మన బీసీడిది బాలికల బీసీ గురుకుల పాఠశాల. ఆ బీసీ గురుకుల పాఠశాల మళ్ళా మనం రాగానే కాటారం తీసుకొచ్చినాం. కాటారంలో నడుస్తుంది ఇప్పుడు బీసీలకు సంబంధించి. ఒక బాధ్యతాయుతమైన వాతావరణం నడుస్తాం. ఈ చీటికి మాటికి ఎవడో లట్టుపుట్టుగాడు ఏదో మాట్లాడుతున్నా దాని గురించి పట్టించుకోవద్దు. నేను చెప్తా ఉన్నా, మనం చేసే ఆలోచన ప్రయత్నం 10 మందికి ఉపయోగపడాలి. సరే, నేను ఇంతమంది, మీరు ఇంతమంది ఉన్నారు, రోజు బుద్ధులు కానీ ఇంతమంది ఉంటారు అందరూ అక్కడ హైదరాబాద్లో కూడా. ఎందుకు వస్తారు చాలా మంది, మీకు అందరికీ కూడా తెలుసు. సామూహికంగా ఏదైనా రోడ్డు కావాలా, లేదా కమ్యూనిటీ బిల్డింగ్ కావాలా, లేకుంటే డ్రైనేజ్ కావాలా అని 100లో ఒకళ్ళు వస్తారు. 99 మంది ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు, సింగరేణి,
ఈ దాంతోనే కాలం అంతా గడిచిపోతున్నాడు. ఏ రోజు నేను చెప్తా ఉన్నా, ఏదైనా ఉంటే రిక్వెస్ట్ పెట్టండి నాకు దాంట్లో. దయచేసి నేను పదే పదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, 10 సార్లు మీరు అక్కడికి ఇక్కడ తిరగకుండా, ఎందుకంటే బాధ్యతలు ఉన్నాం మనం. 10 మందికి అక్కడ మేలు చేస్తేనే ఆ మేలు చేసే కార్యక్రమంలో ఒక 180 తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అభివృద్ధి విషయంలో. నేను మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా, మా వైశ్య సంఘానికి సంబంధించిన మిత్రులను కూడా కోరుతా ఉన్నా, మీరు ఏ మంచి పని చేపడితే దానికి పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం మీకు వెన్నువెంటనే ఉంటుంది. మా కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా మేము వెన్నువెంటనే ఉంటాం, మేముంటాం, ముందుకు నడుస్తాం. మీతో పాటు ఈ అభివృద్ధిని కాంక్షించే మీరు మేము అందరం కలిసి ముందుకు నడిపే ప్రయత్నం చేద్దాం. మీకు మాకు ఈ ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి ఈరోజు స్వాతంత్రాన్ని అందించిన మహాత్మా గాంధీ గారి స్ఫూర్తిగా మనం అందరం కూడా ముందుకు నడిచే ప్రయత్నం చేయాలని మీ అందరినీ కూడా మనవి చేస్తూ